నెల్లూరు జిల్లా ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ ని మైనారిటీ నాయకులు రియాజ్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది కార్యకర్తలు కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ నుంచి సీతారాంపురం మండలం చిన్న నాగంపల్లి నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పల్లెపల్లెకి కాకర్ల కార్యక్రమంతో ప్రచారం మొదలుపెడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 13వ తేదీ నుంచి పల్లెపల్లెకు కాకర్ల పేరుతో ప్రచారం. కాకర్ల సురేష్ నియోజకవర్గ ప్రజల్ని ఆశీర్వదించాలని గెలిపించాలని కాకర్ల సురేష్ కోరారు. అందరికీ నమస్కారం అండి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీల కలయిక చారిత్రాత్మకమైనది. తెలుగుదేశం జనసేన బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేము అందరం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు పొత్తు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 3 పార్టీల కలయికతోనే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం చేయడం జరిగింది. వారు ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఎలక్షన్లో 2024 ఎన్నికల్లో. అలాగే మనం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. మనం గవర్నమెంట్ ఫామ్ చేయగానే జూన్లో 2024 మన గవర్నమెంట్ ఫామ్ చేయగానే బాబు గారి ముందు ఉన్నది అప్పులన్నీ కనపడతాయి. సో దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. రాబోయేది బీజేపీ గవర్నమెంట్ వస్తూ ఉంది. అక్కడ 2024లో వాళ్ళు గెలుస్తారని సంకేతాలు ఉన్నాయి, బలంగా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ని బయటేసేదానికి వారి సహకారం ఎంతో అవసరం ఉంది. ఇక్కడ జగన్ రెడ్డి పాలనలో కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో విపరీతంగా జరిగినాయి. మూడు